గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మళ్ళీ మనం ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ మనం చూద్దాం. ఇంగ్లీష్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చదువుతున్నాం. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్లో వాడు అండర్లైన్ చేస్తాడు, దానిలో మనం మిస్టేక్ ఏముందా అని చెప్పని కనుక్కోవాలి. అది ఈరోజు టాపిక్. రైట్, మీకు ఏం చూద్దాం. రైట్, ఎస్ఎస్సి జీడీలో సెంటెన్స్ చూద్దాం. చూడండి. రైట్, ఇది వాడు ఇచ్చిన సెంటెన్స్. ఐదర్ గోపాల్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ హియర్. ఇట్లా ఇచ్చాడు, ఇక్కడ అండర్లైన్ చేశాడు. ఒకసారి సెంటెన్స్ ఉంది అంటే ఇక్కడ ఏదో ఇక్కడ కరెక్టేనా ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు. ఆర్, రెండోది యామ్, నో కరెక్షన్, నాలుగోది హ్యావ్ బీన్. ఇలా ఆన్సర్స్ ఇచ్చాడు. మీరు ఇలా ఆన్సర్స్ ఇచ్చి దీనిలో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతాడు. మనం ఒకసారి రూల్స్లోకి వెళ్తే చూడండి, సెంటెన్స్ ఇక్కడ మనకి ఐదర్ ఆర్తో స్టార్ట్ అయింది. ఐదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ అని. ఐదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ. ఈ ఐదర్ ఆర్ పక్కన మనకి ఇక్కడేమో గోపాల్ ఉంది, ఇక్కడేమో హిస్ ఫ్రెండ్స్ అని ఉంది. అంటే ఒకటి సింగులరు, ఒకటి ప్లూరల్. ఇప్పుడు ఇక్కడ ఐదర్ గోపాల్ ఆర్ హిజ్ ఫ్రెండ్ అని ఉందనుకోండి, రెండు సింగులర్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ వాడుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఒక సింగులర్ ఒక ప్లూరల్ వాడాడు కాబట్టి దీంతో పాటే మనకి వెర్బ్ రావాలి. ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి మీరు ఇక్కడ ప్లూరల్ అనేది వాడుకోవాలి. ఇది రూల్. కాబట్టి ఒక సింగులర్ కానీ ఒక ప్లూరల్ కానీ ఉంటే వెర్బ్ దీన్ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెండ్ అనే ఉందనుకోండి, ఈజ్ అని చెప్పి రాసేవాళ్ళు, ఈజ్ అని చెప్పి మీరు రాసేవాళ్ళు. సో ఇది కరెక్షన్ మనకి. కాబట్టి రూల్ ఏంటి, ఐదర్ ఆర్ కానీ నైదర్ నార్తో కానీ స్టార్ట్ అయినప్పుడు చివర మనకి ఏ వెర్బ్ ఏ నౌన్ ఉంటే దాని ప్రకారం మనకి వెర్బ్ రావాలి అని చెప్పి దీనికి కరెక్షన్ అనమాట. ఈ విధంగా చేస్తాం మనం. రైట్, రెండో చూద్దాం. రెండో సెంటెన్స్ చూడండి. రైట్, ద టూ ఫ్రెండ్స్ shared the money among themselves. The two friends shared the money among themselves అని చెప్పి అడుగుతున్నాడు. among themselves ఇది. ఓకే, the two friends shared the money among themselves అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ అండర్లైన్ చేశాడు. అంటే ఇది కరెక్ట్ అయినా ఉండొచ్చు, తప్పైనా ఉండొచ్చు, మీరు ఏమన్నా చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారండి, ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం రాసుకోవాలి. ద టూ ఫ్రెండ్స్ షేర్డ్ ద మనీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. వాళ్ళిద్దరి మధ్యలోనే పంచుకున్నారు డబ్బులన్నీ కూడా అనేటువంటిది మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ మనకున్నది ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం బిట్వీన్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకోవాలి. రైట్, మూడోది చూద్దామా. మూడోది ఏమంటున్నాడో చూద్దాం. రైట్, యూ మస్ట్ బి గుడ్ acquainted. You must be good acquainted. ఈ సెంటెన్స్లో వాడు ఇక్కడికి అండర్లైన్ చేశాడు. గుడ్ అనే చోట అండర్లైన్ చేశాడు. అంటే అక్కడ ఏమన్నా తప్పు ఉందా లేకపోతే సెంటెన్స్ కరెక్టేనా అని చెప్పి కింద 4 చాయిస్ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ గుడ్ అక్వైంటెడ్ అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మనం వెల్ డన్ అంటాం. అంటే వెర్బ్ కనుక వస్తే మనకి చివర వెల్ డన్ అనేది దాని ముందు మనం ఎప్పుడు కూడా ఇక్కడ యాడ్వర్బ్ రాసుకోవాలండి. ఇక్కడ మనకి యాడ్వర్బ్ ఉండాలి. గుడ్
అక్వైంటెడ్ కాదు. ఈ గుడ్ బదులు ఏవి రాసుకుంటాం మనం? వెల్ అక్వైంటెడ్. ఇది వెల్ అక్వైంటెడ్, వెల్ డన్, ఇట్ ఈస్ వెరీ వెల్ డన్ అని చెప్పి అంటాం. అట్లాగే యూ మస్ట్ బి వెల్ అక్వైంటెడ్, యూ మస్ట్ బి వెల్ అక్వైంటెడ్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటాం ఆన్సర్. అంతకు మించి లేదు. గుడ్ అక్వైంటెడ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉండదు. గుడ్ అక్వైంటెడ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉండదు. రైట్. హీ సెడ్ దట్ he will come. He said that he will come. ఇట్లా చెప్పండి. అక్కడ ఏమన్నా మిస్టేక్ ఉందా లేదా అని చెప్పి ఈ దాదాపుగా కరెక్షన్స్ కింద లెక్క. హీ సెడ్ దట్ హీ విల్ కమ్ అని. ఇక్కడ మీరు రూల్ ఏంటి అంటే ఫస్ట్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల వెర్బులన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉంటాయి అనేది మనకి రూల్. కాబట్టి ఇక్కడ సెడ్ అనేది మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సే, సెడ్. కాబట్టి ఈ విల్ అనేది కూడా మీరు ఏం చేసుకోవాలంటే వుడ్ కింద మార్చుకోవాలి. సో హీ సెడ్ దట్ హీ విల్ కమ్ కాదు, హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్ అని చెప్పి మీరు రాసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక్కోసారి చాలా చిన్ని ఇస్తాడనమాట. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. రైట్. ఓకే. రైట్. షీ ఈజ్ ఇల్ ఫ్రమ్ మలేరియా. షీ ఈజ్ ఇల్ ఫ్రమ్ మలేరియా. ఆవిడికి మలేరియాతో ఒంట్లో బాగాలేదు అని, జబ్బు చేసింది అని. షీ ఈజ్ ఇల్ ఫ్రమ్ మలేరియా. ఇల్లు తర్వాత మనకు వచ్చేటువంటి ప్రిపోజిషన్ విత్ అండి, ఫ్రమ్ కాదు. సఫరింగ్ తర్వాత ఫ్రమ్ వస్తుంది, ఇల్లు తర్వాత విత్ వస్తుంది, అంతే తేడా. కాబట్టి షీ ఈజ్ ఇల్ విత్ మలేరియా అని చెప్పి రాసుకోవాలి. అది మనకి ఇక్కడ ఉండేటువంటి కరెక్షన్. ఓకే. రైట్. నెక్స్ట్ ఏం చేద్దామండి? రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నిన్న మనం ఇది చేసాం, నేనే కనుక నువ్వు అయితే అని చెప్పి. నేనే కనుక నువ్వు అవటం అనేది జరగదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇది అన్రియల్ సెంటెన్సెస్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ వర్ యూ, నేనే కనుక నువ్వు అయితే. వర్ ఎప్పుడు వచ్చినా సరే మనకి ఇక్కడ వుడ్ రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. వుడ్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఆస్క్ హిమ్. నేనే నీ ప్లేస్లో ఉంటే నేను అతను అడుగుతాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ వర్ వచ్చింది అంటే అక్కడ కంపల్సరీగా మనకి వుడ్ అనేది రావాలి. వుడ్ అనేది మనం రావాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఎస్టర్డే. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను నిన్న సినిమా చూశాను. ఇది మనం నిన్న కూడా చెప్పాం. నేను నిన్న సినిమా చూశాను, అయిపోయింది. కాబట్టి అయిపోయినప్పుడు మనం ఎప్పుడు కూడా వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. హ్యావ్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇది రాదు. ఈ సీన్ అనేది మనం సెకండ్ ఫామ్లోకి మారుస్తాం. చూడండి, సా సీన్. కానీ మనం రాసుకోవాల్సింది ఇది. కాబట్టి మీరు రాయాల్సింది ఏంటంటే ఐ సా అని చెప్పి రాయాలి. ఐ సా ద మూవీ అనాలి కానీ ఐ హ్యావ్ సీన్ ద మూవీ అని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మీరు ప్రజెంట్ టెన్స్ ఎట్లా వాడతారు? కాబట్టి ఐ సా ద మూవీ అని చెప్పి అనాలి. ఐ సా ద మూవీ ఎస్టర్డే అని చెప్పి రాయాలి. ఐ వెంట్ టు సినిమా ఎస్టర్డే. ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. ఐ కేమ్ టు దిస్ ప్లేస్ లాస్ట్ వీక్. అలాగ మీరు చెప్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్స్ అండి. ఇవన్నీ కూడా ఇఫ్ కండిషన్స్ మీరు
మొత్తం మనకి 4 కండిషన్స్ ఉన్నాయి మొత్తం. అది ప్రజెంట్ టెన్స్తో కలిపి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అందులో ఇది థర్డ్ మోడల్ అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. వాడు ఏమంటున్నాడో చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు కనుక నన్ను అడిగుంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని అని. నువ్వు నన్ను కనుక అడుగుంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని అని. కాబట్టి చేసి ఉండేవాడిని అని చెప్పి అంటానికి మనం ఏమంటామంటే ఐ వుడ్ హ్యావ్ అని చెప్పి రాసుకోవాలి. ఐ వుడ్ హ్యావ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ వస్తే పక్కన మనకి వుడ్ హ్యావ్ వచ్చి థర్డ్ ఫామ్ రావాలి. ఇంకో సెంటెన్స్ రాస్తాం. రైట్. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ. చూడండి, హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ వచ్చింది. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. అటెండ్ అయ్యి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. నువ్వు నాకు చెప్పుంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇలాంటి మిస్టేక్స్ మీకు కనబడుతూ ఉంటాయి. చూసుకొని రాసుకోండి జాగ్రత్తగా. రైట్. మిస్టేక్ ఇక్కడ ఇచ్చాడు. బిఫోర్ ది డాక్టర్ కేమ్ ద పేషెంట్ టైం. మీకు మీనింగ్ అర్థమవుతుందిగా. డాక్టర్ వచ్చే ముందే పేషెంట్ చనిపోయాడని. ఇక్కడ మనకి 2 పనులు ఉన్నాయండి. ఒకటేమో డాక్టర్ చనిపోవడం, రెండోది డాక్టర్ రావటం, రెండోది పేషెంట్ చనిపోవడం. ఈ 2 పనులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఇందులో ఏది ముందు జరిగింది? ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది? పేషెంట్ చనిపోవడం జరిగింది. కాబట్టి అప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే హ్యాడ్ డైడ్ అని రాసుకోండి. 2 పనుల్లో ఏదన్నా కనుక ముందు జరిగిన దానికి మీరు హ్యాడ్ పెట్టి థర్డ్ ఫామ్ పెట్టాలి. ఈ విధంగా మీరు రాసుకోవాలి. రైట్. కాబట్టి ఈ 2 పనులు ఉన్నాయి ఇక్కడ. 2 పనులు జరిగినప్పుడు ఏదైతే ముందు జరిగిందో దానికి మీరు హ్యాడ్ పెట్టాలి. రైట్. ఇప్పుడు చూడండి. బిఫోర్ my friend came I had eaten my lunch. Before my friend came I had eaten my lunch. మా ఫ్రెండ్ రావడానికి ముందే నేను భోజనం చేసేసాను అంటున్నాడు. కాబట్టి ముందు జరిగిపోయింది. దానికి హ్యాడ్ వచ్చి మనకి థర్డ్ ఫామ్ రావాలి. కాబట్టి ఈ విధంగా మనం ఇవి అర్థం చేసుకొని రాసుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకొని రాసుకోవాలి. కాబట్టి మిస్టేక్స్ మనకి ఎక్కడన్నా ఉంటాయండి. అక్కడ ఇక్కడ లేదు. ఆర్టికల్స్లో ఉండొచ్చు, ప్రిపోజిషన్స్లో ఉండొచ్చు, ఏదన్నా సరే మనం చెప్తూ ఉంటాం. అందులో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్స్ ఇట్లాంటివన్నీ మనకి చాలా చాలా కనబడుతూ ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి ఈ క్లాస్ చాలు. ఒకసారి బాగా చూసుకొని మీకు డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. గుడ్ డే టు యూ ఆల్.